హలో ఎవ్రీవన్, ఇదైతే సునేరి బెండి. 1/2 kg బెండి తెచ్చుకున్నాము. బెండకాయలు అన్నిటిని ఇలా కోసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. దాంట్లో క్వాంటిటీని బట్టి బియ్యం పిండి, శనగపిండి వేసుకోవాలి. సరిపడంత కారం, తగినంత ఉప్పు, పసుపు తగినంత, ఇది పప్పు సాంబార్లో నంచుకోవడానికి బాగుంటుంది. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. వీటన్నిటిని ఇలా బాగా కలిపేసుకోవాలి. మరి ఇలా కొద్దిగా వాటర్ వేసి అంతా కూడా అలా కలుపుకోవాలంటే ఉప్పు, కారం, మైదా, బియ్యం పిండి, శనగపిండి అవన్నీ కూడా బెండకాయలకు పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందిగా, దీంట్లో ఒక్కొక్కటి ఇలా వదులుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత డిష్లోకి తీసుకోవాలి. ఇంకింతేనండి, సేమ్ ప్రాసెస్లో అన్ని బెండకాయలని కూడా ఇలా నూనెలో వదులుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని డిష్లోకి తీసుకోవాలి. ఇంకా చూడండి, మనకు సునేరి బెండి క్రంచీగా ఉంటుంది. తింటుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది. సో సింపుల్ ప్రాసెస్ అండి. బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని దాంట్లో బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి, కొత్తిమీర వేసి, లైట్గా వాటర్ వేసుకొని కలిపేసుకొని వాటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. పప్పులో ఉంచుకోవడానికి కానీ స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా వీడియోస్ని మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.